హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. మీరు బాగున్నారా? ఈరోజు ఏమైందంటే ఇంట్లో ఎగ్ కర్రీ అన్నం చేసినాను. ఎక్కువ మా ఇంట్లో నీస్ ఐటమే ఉంటుంది. చికెన్ కానీ, గుడ్డు కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ అలా ఉంటుంది. అంటే మేము ముగ్గురమే కదా, పైగా బాబుకి కాస్త హెల్త్ బాగాలేదు కాబట్టి ఎక్కువ ఇంట్లో నీసే ఉంటుంది. అలాగా అన్నమాట. చూడండి, నేను ఈరోజు ఉదయమే తినాలి అనుకున్నాను. కాకపోతే షాప్కి లేట్ అయిపోయింది. అక్కడికే 10 అయింది టైము. అందుకని షాప్లో తినొచ్చులే అని తెచ్చుకున్నాను. కాకపోతే ఈరోజు ఎంత టైం అయిందంటే నాకు షాప్లో పని అంతా అయిపోయేలోపు 12:30 అయిందండి టైము. తినేలోపు 1 గంట అయింది. 1 గంటకి తిన్నానండి ఈరోజు అన్నం. ఉదయం తినాల్సిన అన్నము మధ్యాహ్నం తిన్నాను. చాలా ఆకలిగా ఉండింది ఈరోజు. కాకపోతే ఏం చేయను, పని అయితే అయిపోవాల్సిందే కదా. పని అయిపోకముందు తినుకుంటూ కూర్చుంటే ఓనర్ చెప్పుకోరు కదా, చేయాలి కదా. అలా అండి ఈరోజు నేనైతే ఇంకా మొత్తానికైతే ఈరోజు నేను ఉదయం తినాల్సిన అన్నం మధ్యాహ్నం తిన్నాను. చాలా కారంగా ఉంది ఈరోజు ఎగ్ కర్రీ. తక్కువనే ఉంటుందిలే అనుకున్నా. ఫస్ట్ 1 స్పూన్ కారం వేసాను, మళ్ళీ 4 పచ్చిమిరపకాయలు కోసి వేసాను, బాగా సిలికలు చేసి వేసాను. ఇంకా దాంతో ఘాట్ ఎక్కువ అయిపోయింది ఈరోజు. ఎంత కారం ఉందంటే ఈరోజు అంత కారం ఉంది. కడుపులో బాగా మంటలు వేసే అంత కారం అయింది ఈరోజు కూర. నీళ్ళు తినేటప్పుడు వాటర్ తాగాను, 1 బాటిల్ అయిపోయింది. మళ్ళీ తిన్న తర్వాత లేచిన తర్వాత 1 బాటిల్ తాగాను. అంత కారంగా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఏంటబ్బా ఇలా అడుక్కుంటుంది అని మాత్రం అనుకోవద్దండి. నేను అడుక్కోవట్లేదు. నేనున్న పరిస్థితిని బట్టి ఇలా వీడియోస్ తీయాలి అనుకున్నాను. లేకపోతే